ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది 3.33 కోట్ల మందికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు. ఇందులో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. 26,473 మంది ఇంటి దగ్గర ఓట్లు వేసిన వాళ్ళే లెక్కిస్తున్నారు. 26,721 మంది సర్వీస్ ఓట్లు లెక్కిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకి 2,443 ఈవీఎం టేబుల్లో లెక్కిస్తున్నారు. 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ లెక్కిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుల్లో 557 పోస్టల్ బ్యాలెట్లు టేబుళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాలు 401 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపులు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు సిఆర్పిఎఫ్ రాష్ట్రం మొత్తాన్ని ఏదైతే మొన్న జరిగిన పల్నాడు ఉద్రిక్తతల సంఘటనలు కావచ్చు, తాడిపత్రి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, వీటి నేపథ్యంలో 50 కంపెనీల బలగాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నాయి. టోటల్ వివాదాస్పద ప్రాంతాలన్నీ చోట్ల తిరుగుతున్నాయి. కౌంటింగ్కి 5,600 మందితో ఇప్పుడు కేంద్ర బలగాలతో భద్రత నడుస్తున్నది. హెడ్ క్వార్టర్స్ నుంచి స్వయంగా చారు సిన్హా ఐజీ వచ్చి మరీ పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు, అనంతపురం, చిత్తూరులో ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.